యో ఏందయ్యా బెదిరిస్తా ఉండవా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీవి లిమిట్ లో ఉండో ఏంది? స్టూడెంట్సా? వాళ్ళంతేలేవయ్యా పిల్లకాయలా ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు గమనుడు పెట్టి ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? ఎదురెళ్తే బాంబులు పెట్టి మనని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్. ఏంది? మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్. ఏదో మాట అని చెప్పు సార్. ఇంటి దగ్గర నుంచి ఫోన్. పూర్తినేమో పడవు ఇప్పలేదుగా. సార్ ప్లీజ్. అమ్మగారు ఆడా లోపల ఉన్నారయ్యా. పూర్తినేమో పడవు. గురుగారు లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో కాయగూరలు వస్తుంటారండి. పీకలకు వస్తారు. ఓ స్మాల్ డౌట్ అండి. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి? పెద్ద ఆయనకి గుండుతో ఉండగా శోభనం జరిగిందట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ ఏంది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా? ఈ రేపులేంది, ఈ రచ్చలేంది, లెక్క సంగతి సరే. ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడుతున్నాడు. అడిగే ఉడా చైర్మన్ అయితే 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనత్తా. నీ ముఖానికి ఇదే ఎక్కువరా? పోయి బావా విలు. బావా ఓరా బావా బావాయ్. సార్ లోపల కాల్పుల శబ్దం వినిపిస్తుంది సార్. నాకు వినిపించడం లేదు. నాకు వినిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యవచ్చు? చూడవాలి సార్. మళ్ళీ అక్కడికే పోతావు. వాట్స్ దిస్ డాడ్? ఉదయాన్నే ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమైంది? అది కాదు రబ్బయ్యా, ఆ జ్యోతి ఏంది, ఆ రేపేంది, అసలు ఏదిరా కథ? డాడ్ అమ్మాయి వల్ల బెట్ ఓడిపోయా, అందుకే దాన్ని పబ్లిక్ గా ముద్దు పెట్టా. నన్నది లా కొట్టింది, నా కోపం వచ్చింది, అందుకే దాన్ని రేప్ చేశా. ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసమని దాన్ని షూట్ చేసి చంపి పడేశా డాడ్. ఇందులో ఆడు చేసిన తప్పు ఏమైనా ఉందా? అది కాదే దొరికి ఒక పక్కన స్టూడెంట్లు మొత్తం ఆంధ్రదేశం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఈ కేసు నుంచి బయటికి రావాలి అంతే. మీరేం టెన్షన్ పడకండి సార్, గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ అబ్బాయి కేసు నుంచి బయటకు వస్తాడు. ఈ డబ్బు మీద పట్టు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంది మా అర్జెంట్ గా మీరు ఫోన్ చేసినావా? నీ కొడుకు పెళ్లి. ఈడి పెళ్ళా? పెళ్లి కూతురురా? ఇట్రావయ్యా. నీ రెండో కూతురు పేరేంటి? సత్యవతి అండి. సత్యవతి అంట. అయితే ఈ మండపంలోనే నిశ్చితార్థం చేసేద్దాం అనుకున్నా. పెళ్లి కొడుకు తండ్రి కదా, నువ్వు రాకపోతే బాగోదని. అంతే కదా. ఇదిగో అయ్యోరా, పెళ్లి తర్వాత ముందు మన ఇస్తాను గాని ఏంది దెబ్బలా కూర్చున్నావా? సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మాకు అర్థమైందండి ఇంట్లో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? ఒక్క చెప్పుల జత కూడా అరక్కుండా కూతురికి బంగారం వంటి సంబంధం కుదిరిపోతా ఉంటే ఎగిరి 3 గంతులు చెప్పుకోకుండా ఏందయ్యా రచ్చ? ఇదిగా మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చుళ్లే, అట్టాకి మా ఇద్దరికి మీ సంబంధం నచ్చుళ్లే. ఏందే పెద్ద చూపులా? నీకు కూడా నచ్చబడలే అంతే. నాన్న ఏమ్మా? వద్దు నాన్న, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇష్టపడాలమ్మా. అది కాదండి. ఏ నీ పెద్ద కూతురు పెళ్లి జరగడం నీకిష్టం లేదా? పిఏ అమ్మా, నేను అక్షంత లేకుండా నీ కొడుకు పెళ్లి జరుగుతుందా? ఎలా జరుగుతుందమ్మా? దొంగ సచ్చినోడా, ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? గోళీలతో కొట్టేయాడంట. అది కొన్నమ్మా నువ్వు బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి ఎంత బాగా ఒంగోని తనులు తింటా ఉన్నావా? అది కాదు దుర్గమ్మ, ఇవన్నీ ముందే ఊహించే మన కాడ బాగా డబ్బులు తినున్నాడా ఏసీపీ. వాడి పంపుండా, వాడు ఈ పాటికి ఆ పిల్లల్ని తీసుకొని వస్తా ఉంటాడు బే.
ఏమండి హోమ్ మినిస్టర్ గారు ఇదే కదండి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? మీరు వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయిగా అప్పచెప్దామని తీసుకొచ్చాను. నన్ను మోసం చేస్తావా? నాకు హెల్ప్ చేస్తానని చెప్పి చీట్ చేస్తావా? మోసం చేసి నేనా నువ్వా? పెళ్లి ముహూర్తం పెట్టుకుని పారిపోయింది నువ్వు. ఎన్ని కానీలు చెప్పావు నాకు. మామూలు సెక్షన్ ఆఫీసర్ కూతురు, దీనికేంత గౌరవం ఉంటే కోటీశ్వర్లు మానబావులు మీకెంత ఉండాలి? బాబు నువ్వా? కోపంగా చూడకయ్యా. ఆ రోజు అమ్మాయి మాట విని ఏం తెలియకుండా నీ జీప్లని పల్టీ కొట్టించాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏమండి మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేశాను. శుభం, వస్తా. నన్నందరూ శ్రీకృష్ణ అని పిలుస్తా. శ్రీకృష్ణ పిలిచారా? మాకింత ఎరుపు చేసి నోడివి ఒట్టి చేతులతో పోతా? ఏంది టీవీ చూస్తా ఉండవా? 4 కట్టలు తెప్పించి పడి అబ్బాయి తీసుకుపోతాడా? డబ్బా? డబ్బు తీసుకునే వాళ్ళ కనబడుతున్నానా? అక్కడే నాకు కాల్తుంది. పోనీ భోంచేసేళ్ళు బాబు. భోజనమా? ఏమండి పెళ్లికి పిలవరా? చెప్పండి పిలవరా? అవును పెళ్ళంటే గుర్తొచ్చింది. పెళ్లి కొడుకు ఇక్కడ సిగ్గుపడుతున్నాడు. నువ్వేనా? వస్తున్నా. వెక్కి నీ గురించి సచ్చా చెప్పింది విని పెద్ద రౌడీలా ఉంటావు అనుకున్నా. అచ్చా అలాగే ఉన్నావు. నాకు తెలుసు నీకు కోపం వస్తే ముందు వెనక చూడకుండా గన్న తీస్తావని. నీకు ఇంత తెలుపు చేస్తుందని ఎందుకు కాల్స్తావు అన్నయ్య? అవును బాబా. బావా నన్ను నా కొడుకు నన్ను మోసం చేస్తావా? ఏంది గలవా? మా పిల్లకాయ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయినతో పెట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చి మాకు అప్పు చెప్పిన మీరు ఉండారు. ఎందుక? ఊరికే జీతాలు బేటాలు జోబులు వేసుకోవడానికే. వీటిని నమ్మద్దు సార్. నన్ను మోసం చేసి అమ్మాయిని తీసుకొచ్చాడు. నువ్వు మంచి పోలీసు వర్గం ఉంటాడయ్యా. నువ్వు అలా అడ్జస్ట్ అయిపోక మాయా. అసలు ఇడికి ఏ లాభం లేకుండా మనకి హెల్ప్ చేస్తాడా? అవును సార్. ఈ కాకి బట్టలోడు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి సార్. వీటిని నమ్మద్దు సార్. కంగారు పడకండి. ఎవరిని కాల్చను. నన్నెవడైనా శంకిస్తే నాకు కాలుతుంది. ఎంత కాలుతుందంటే నన్ను నేనే చంపుకునేంత కాలుతుంది. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది. ఎక్కడుందో తెలియదు. మంచోడినైతే చావను, చెడ్డోడినైతే మొదటి బుల్లెట్కే పోతా. ఇంకా నమ్మలేదా అమ్మని? నీ పాసుగోలా తగిలింటే పైకి పోయేవాడివే. అయినా సాయం చేయడానికి వచ్చిన మంచి పిల్లకాయ ఎందుకు చచ్చిపోవాలయ్యా? నీకు దిల్లుంది, దిమాకుంది. నువ్వు నాకు నచ్చావు. నా కొడుకెప్పుడు నా చేతిలో చచ్చావనేవాడు. మొదటిసారి నువ్వు నచ్చావన్నాడు. అన్నయ్య నైట్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ బుక్ చేయి. తమ్ముడికి పార్టీ ఇస్తున్నా. ఏది దుర్గమ్మా? ఏందిదే? నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది? ఈ సాంగులేంది? ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే పూలు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా? ఇదంతా ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటాడు. ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. రండి. సత్య, సత్య ఎవరొచ్చారో చూడు. మీ అమ్మా నాన్న, అదే అత్తయ్య మామయ్య వచ్చారు. సత్య, ఇవన్నీ నీ పుట్టినరోజు కోసం. నువ్వు హ్యాపీగా? నీ కోసం కోసం. మేడం, ఇప్పుడు వరకు మీరు లైఫ్ లో 19 బర్త్డేస్ చేసుకున్నారు. అందులో దేనికి నేను లేను కదా. అందుకే అన్ని కలిపి ఒకేసారి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నయ్య ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. కోళ్ళపిల్ల, ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేసినాడు కదా మా అమ్మయ్య. నమస్కారం అండి. డాడ్, ఏంది ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బాబు గారు. ఇంట్లో అంత బాగుంటారా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య,
మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుంది. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది, లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే 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 ఇంకొకటి ఉంది. మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో.